వెల్కమ్ టు గోప్రో వ్యూ ఆల్. సో ఫైనల్గా మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో నేను వచ్చిందంతా కొంచెం ఛత్తీస్గఢ్ బార్డర్స్ ఉంటాయి కదా, సో అటు నుంచి వచ్చాను కాబట్టి కొంచెం డేంజర్ అనిపించి నేను 500 కిలోమీటర్స్ మాత్రమే జర్నీ చేశాను. ఇంకొక 80 కిలోమీటర్స్లో నాగ్పూర్ అయితే ఉంది. సో మనం నాగ్పూర్ దాకా అయితే వెళ్ళాం. నాగ్పూర్ బైపాస్ రోడ్ పట్టేసుకొని ప్రయాగ్రాజ్ అయితే వెళ్ళిపోతాం, ఉత్తరప్రదేశ్ మీదకి అయితే వెళ్ళిపోతాం. నేను నైట్ 7 o'clock కల్లా నేను క్యాంప్ వేసేసాను, ఎందుకంటే ఇంకొంచెం ముందుకెళ్తే పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. సో అందుకని నేను నైట్ పెట్రోల్ బంక్ స్టే చేసేసాను. అసలు నేను కొంచెం రైడ్ చేస్తుంటే ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్ళేవాడిని. కానీ నిన్న అదే చెప్పా కదా, నిన్న లాస్ట్ బ్లాగ్లో ఇక్కడ మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు ఒక హోటల్ ఆగాను నిన్న. సో అక్కడే నాకు 1.5 hours అయితే టైం స్పెండ్ అయిపోయింది. సో నేను ఎప్పుడెప్పుడు బ్రేక్స్ తీసుకుంటాను అనేది ఇప్పుడు నా మొబైల్లో ఉన్న ఛార్జింగ్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఎందుకంటే అది ఛార్జింగ్ ఎంతైతే ఇప్పుడు మొన్న ఇందాక ఆగాను, అక్కడ 20% ఎక్కించుకున్నాను. ఆ 20% మళ్ళీ 2%కి వచ్చేంత వరకు వెళ్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ ఆపుకుంటాను. సో అలా ఒక 50 to 60 కిలోమీటర్స్కి ఒకసారి ఆపుకొని 20 minutes గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు, ఎందుకంటే అంతా గూగుల్ మ్యాప్స్ మీద నమ్ముకొని ఉన్నాను ఈరోజు. సో డే 2 మన ఫస్ట్ టోల్ ప్లాజా క్రాసింగ్. నిన్న 5 టోల్ ప్లాజాస్ క్రాస్ చేసాము. ఇప్పటిదాకా నేను నా బండిలో మళ్ళీ పెట్రోల్ కొట్టించాలి. మహబూబ్నగర్లో కొట్టించానంటే అదే ఇంకా మళ్ళీ ఇప్పటిదాకా అసలు అదే పెట్రోల్ వచ్చింది. యాక్చువల్లీ 600 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. అంతకన్నా ముందు మనం ఎక్కడైనా కొట్టించేస్తే బెస్ట్ నన్ను అడిగితే. సో మార్నింగ్ నుంచి 30 కిలోమీటర్స్ మాత్రమే జర్నీ చేశాను. పొద్దున్న పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరగా అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక పంజాబీ ధాబాలో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని. అంటే టైం స్పెండ్ చేయడం అంటే ఛార్జింగ్ పెట్టుకున్నాను అన్నిటికీ. గోప్రో ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ఫోన్ కూడా పెట్టేశాను. సో ఏంటంటే కొంచెం ఫ్రెష్ అవుదామని, మార్నింగ్ స్నానాలు అవన్నీ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ పంజాబీ ధాబాలో అయితే తీసుకున్నాను. 2 hours బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి 12 అవుతుంది. సో మొత్తం ప్యాకేజ్ మొత్తం ఇలా అయితే సెట్ చేసేసాను. మళ్ళీ బైక్కి మౌంట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి 12:30 అవుతుంది. 1:30కి అలా బయలుదేరితే ఈరోజు ఒక 300 అలా అన్ని కిలోమీటర్స్ అయితే నడపగలుగుతాను. చూడాలి. రోడ్ అయితే బాగుంది, ఎక్సలెంట్ ఉంది హైవే. రోడ్ పరంగా అయితే నో ప్రాబ్లం. కానీ ఏంటంటే డిస్టెన్స్ మరి 800 కిలోమీటర్స్ ఉంది. చూడాలి ఇక ఈరోజు ఎన్ని కిలోమీటర్స్ స్పెండ్ చేస్తానేమో. ఫస్ట్ అయితే ఫుడ్ తినాలి. చాకలిగా ఉంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు సరిగ్గా. మార్నింగ్ అక్కడైతే ఫుడ్ దొరికింది కానీ అంత టేస్టీగా లేదు. సో ఇక్కడ ఫ్రైడ్ రైస్ తినేసి బయలుదేరిపోతాం. ఫైనల్గా ట్రిప్ అయితే స్టార్ట్ చేసా. ఎన్నింటికంటే కరెక్ట్గా 2 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేశా. నిన్న 8ంటికి స్టార్ట్ చేస్తేనే 500 కొట్టాను. ఇప్పుడు 2ంటికి స్టార్ట్ చేశా. ఎన్ని కిలోమీటర్లు వెళ్తానో తెలియట్లేదు. ఇంకా 720 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్. మనం నాగ్పూర్ పక్కన బైపాస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం, నియర్ బై. సో ఇప్పుడు బైపాస్ రోడ్లో మనం ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ అయితే వెళ్ళిపోతాం. కొంచెం పొద్దున హెడేక్ వచ్చిండే, సో దానికోసమని కొంచెం టైం తీసుకున్నాను. కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనుకోండి. మనకి మహారాష్ట్రలో డే 2లో సెకండ్ టోల్ ప్లాజా క్రాసింగ్. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి దాటంగానే. నేను చాలాసేపటి నుంచి ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోతున్నాను, ఫ్యూయల్ కొట్టించుకున్నానేమో అనుకొని. కానీ నిన్న కొట్టించిందే, ఇప్పటిదాకా కొట్టించలా. 700 కిలోమీటర్లు అయిపోయింది. అనుకున్నా బండి ఆగుతుంది. ఒరి అమ్మ పడవారే, నా బండి ఆగిపోయిందిరో. ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చి అతనికి పెట్రోల్ బంక్ ముందే ఆగింది. కానీ అవతల నుంచి యువతలకి పెట్రోల్ తెచ్చేది ఎలా? నా దగ్గర వాటర్ బాటిల్ కూడా లేదు. ఇది సంగతి అంటే. అన్నా ప్లీజే ఇలాగే స్టార్ట్ అవే. నా తమ్ముడివి కదా, తమ్ముడు ఎందుకు ఆగిపోయినట్టున్నాడు. అరే బాధ పెట్టకరా, 2 నిమిషాలు రా, ఆలోచిస్తాను రా. ఒక్క వాటర్ బాటిల్ దొరికినా చాలరా. ఒకే ఒక్క వాటర్ బాటిల్ రా, అంత మించి ఏమొద్దురా నాయన. ఎందుకురా జలక్కులు ఇస్తున్నావు? ఆగేదైతే సరిగ్గా ఆగు. ఆగుడు కూడా రాదు వీడికి.
ఇక్కడ పెట్టి బండి అవతలకి వెళ్ళి వచ్చే లోపల ఎత్తుకెళ్ళాడనుకో సావాలే. నా మైండ్ ఏదో ఆలోచించుకుంటూ వచ్చేసాను. అయిపోయింది దీని పని అయిపోయింది. అవతల నుంచి ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకొని 1 లీటర్ పట్టించుకొని వచ్చామంటే సెట్. నన్ను చూస్తుంటే పెట్రోల్ బంక్ వాడికి జోక్గా ఉన్నట్టుంది. పెట్రోల్ అయిపోయింది బాటిల్లో పోయిరా అంటే తిప్పుకొనిరా పోస్తాను. అదే తిప్పుకునేటైతే 1 కిలోమీటర్లు ఇంకో పెట్రోల్ బంక్ ఉందట. అమ్మ స్టార్ట్ అయింది ఇది. ఓ మై గాడ్, షిట్. అసలు ఏ ట్రాఫిక్, ఇది ఎక్కడ టైమింగ్ రా నాయన నాకు. అరే నువ్వు దీంట్లో దూరాలి బాబాయ్, నువ్వు కూడా అయినట్టే ఉంది. నీ షిఫ్ట్ నువ్వు నీ పొట్టి షిఫ్ట్ కాకుండా ఉంది. నాకు నోట్లో అలాంటి మాటలే వస్తున్నాయి ఇప్పుడు అన్నీ. ఓహోహోహో, అదే తమ్ముడు నువ్వు కత్తిరా, కరెక్ట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసావు. మన టైమింగ్ అబ్బా, మా బీగాడు అన్నట్టు. కార్డు ఉండకూడదట, భలే ఉంటుంది ట్విస్ట్. ఏ విలేజ్ का नाम क्या है? हाँ బుట్టిబూరి అట ఈ విలేజ్ నేము. అమ్మ బాబాయ్ కొంచెం విచిత్రంగా లేదు పేరు. నాకు గచ్చిపోలి లెక్క అనిపించింది ఫస్ట్. 700 క్రాస్ అయింది. కలిసి 1300 1400 ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ 104 ఉంది ఇక్కడ పెట్రోల్ కాస్ట్. సో కంటిన్యూస్ రైడ్ కాబట్టి ఎక్కడో చోట ఆపుకోవాలి, ఏదో ఏది దొరికితే అది తాగేయాలి. సో పెట్రోల్ బంక్ దగ్గర ఆగే కదా. సో టైంకి బటర్ మిల్క్ అయితే అవైలబుల్లో ఉంది, అందుకని బటర్ మిల్క్ అయితే తీసేసుకున్నాను. అమ్మో ఇదేదో చిన్న సిటీ లెక్క ఉంది, ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. అందుకని ఇంకా ఎంతసేపు పడుతుందో క్లారిటీ లేదు కాబట్టి ఇప్పుడే నేను నాగ్పూర్ బైపాస్ రోడ్లో నుంచి జబల్పూర్ హైవే మీదకి అయితే రీచ్ అయ్యాను. ఇది చూస్తుంటే మన ఓఆర్ఆర్ ఎక్కేటట్టు తెలుస్తారా, అలా ఉంటుంది. స్టార్టింగ్లో చూసి అమ్మ మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కాను రా నాయన అనుకున్నాను. కానీ చూస్తే బైక్స్ అయితే కనిపించాయి 2, అది ఏంటో అర్థం కాల. ఈ పక్కనేమో సర్వీస్ రోడ్ లెక్క, భయపెట్టడానికి సర్వీస్ రోడ్ లెక్కే ఉంది. కనీసం అక్కడ ఏం రాసలేదు, జస్ట్ జబల్పూర్ అని రాస్తుంది. నాకైతే ఒకటి ఐడియా ఉంది, బైక్ది పెట్టుకో, ఇక్కడ ఒక బైక్ ఉంది, ఈయన తిప్పుకొని వచ్చాడో ఏంటి. లేదు అండి, ఇది హైవేనే, దిస్ ఈజ్ హైవే. నాకు అర్థమవుతుంది రాజా, ఏమో నాకు అన్నీ అలా అర్థమైపోతాయి అంతే. Day 2 4th టోల్ ప్లాజా క్రాసింగ్ జబల్పూర్ హైవే. ఇప్పుడు హైవే ఎక్కగానే ఏమైందంటే ఒక 2 కపుల్స్, అదే 2 బ్యాచ్లు అయితే కనిపించాయి. వాళ్ళు బైక్లో వస్తున్నారు. సో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే ఇక్కడ నాగ్పూర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యమన్నారు. నేనంటావా దిక్కు తోచక ఎంతో అయ్యి ఇంకా అంటారు 1 గంట కదా స్టార్ట్ అయ్యాను. వాళ్ళు నాగ్పూర్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్, వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యారట ఈ ఎండలో. సో అందరూ కలిసి వెళ్దామా అన్నారు. వాళ్ళు 2 బైక్స్ 2 కపుల్సే అనమాట. కడుపు మండిపోతూ ఉంటే అసలే కపుల్స్గా నేను తీసుకెళ్ళాలట. అందరం కలిసి వెళ్దాం అన్నారు. వెళ్దాం అని చెప్పాను. ఇక కొంచెం ముందుకు వచ్చేసాను. నాకైతే ఇంకా అక్కడ కనిపించాల. మరి అదృష్టం, ఫోన్ నెంబర్స్ కూడా షేర్ చేసుకోలేం మేము. ఎందుకంటే నేనే 2 days, సెకండ్ డే లేట్ అయిపోయింది. సో వాళ్ళు కపుల్స్ ఉన్నారు. సో నాకు ఇంకా చాలా లేట్ అయిపోతుంది. నేను ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది కూడా ఏం అనుకోలే. సో నాతో వచ్చారంటే నా ట్రిప్పు పోయా, వాళ్ళ ట్రిప్పు పోయినట్టు ఉంటుంది అని ఇంకా వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు నేను. నా మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళైతే అప్పుడేదో చూసుకోవచ్చు. నా మీద హోప్స్ పెట్టుకున్న వాళ్ళు కాదు కాబట్టి నేను కంఫర్ట్గా వెళ్ళిపోతున్నాను ఎప్పటిలాగే. నాగ్పూర్ క్రాస్ అయిన 20 కిలోమీటర్స్ తర్వాత వచ్చే చోర్ బహులి టోల్ ప్లాజా క్రాస్ అవ్వగానే మంచి థిక్ ఫారెస్ట్ ఉన్న ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. అంటే
ఇది ఒక 20 to 30 కిలోమీటర్స్ రోడ్డు ఉంటుంది, హైవే ఎక్సలెంట్ ఉంటుంది. నాకు ఇది లాస్ట్ టైం ఇది ఇంతకుముందే అనుభవం అనమాట. ఎందుకంటే లదాఖ్ రైడ్లో ఈ ఫారెస్ట్లో మేము పడ్డ కష్టాలన్నీ మా లదాఖ్ రైడ్ వీడియోస్ ఉంటాయి కదా, దాంట్లో చూడండి. వెళ్ళేటప్పుడు చచ్చడన్ని కష్టాలు పడ్డాము. అమ్మ బాబాయ్, నైట్ జర్నీ చేసాము ఈ రోడ్లో అనమాట. అప్పుడు నైట్ జర్నీ చేసాము. అప్పటికి దీని లోపల ఒకటో రెండో పెట్రోల్ బంకులు ఉంటాయి అంతే. ఉన్న ఒక్క పెట్రోల్ బంకులో మేము స్టే చేసాము. ఓ మంకీస్ చూసారు ఎన్ని ఉన్నాయో. సో ఈ హైవేలో స్పెషల్ ఏంటంటే ఎక్కువ శాతం ఫ్లైఓవర్ లాగా ఉంటుంది, తక్కువ శాతం ఇలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ప్లెయిన్ ప్లేస్ అనేది చాలా తక్కువ. సో ముందంతా ఎక్కువ శాతం ఫ్లైఓవర్ లాగా వచ్చేసి దానిపై నుంచి వెళ్ళే వ్యూ ఉంటుంది అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నా లదాఖ్ దాంట్లో దీని మీద డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. ఒకసారి మీకు ఒకవేళ చూడాలనిపిస్తే ఒకసారి చూడండి, భలే ఉండే. ఇప్పుడు ఎలా ఉందో కానీ 4 years తర్వాత నేను అనుకుంటూనే ఉన్నా ఈ ఫారెస్ట్లోకి వస్తాను. అందుకనే బయటే ఫస్ట్ అదృష్టం కొద్ది పెట్రోల్ కొట్టించేసాము. ఈ ఫారెస్ట్లో వెళ్తే 1, 2, 4 ఊర్లు వస్తాయి అంతే. ఫస్ట్ ఊరు వస్తుంది చూసారా, అక్కడ వచ్చేది ఫస్ట్ ఊరు. దాని తర్వాత ఇంకా 4 ఊర్లు ఉంటాయి. దాని తర్వాత ఏ ఊరు ఉండదు. మన అంజనీ కృష్ణ గారి ఇక్కడ ఈ రోడ్లోనే ఫోన్ పోగొట్టుకున్నాడు అప్పుడు. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. సో ఇప్పుడు జస్ట్ మధ్యప్రదేశ్ బార్డర్ అయితే క్రాస్ చేశాను. సో ఇందాక మనం మహారాష్ట్రలో ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాము. ఫారెస్ట్ లోపలే మనం చెక్ పోస్ట్ క్రాస్ చేసేసాము, అలా ఉంటుంది. ఇంతకుముందు నేను వచ్చిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఈ ఫారెస్ట్. ఎందుకంటే చాలా స్టాల్సే ఉన్నాయి. ఈ 4 yearsలో చాలా స్టాల్సే పడ్డాయి అన్నమాట ఇక్కడ. నేను 2021లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడే బైక్లో రావటం క్రేజీ. ఇప్పుడు ఇంకో బైక్లో ఇంకొక 2 తెలుగు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో ఊరు చెప్పారు, ఆత్మకూర లేదంటే ఎవరో కపుల్స్ కాదు, ఫ్రెండ్స్ 2 వెళ్తున్నారు. వాళ్ళు ఢిల్లీ నుంచి స్పిటి వ్యాలీ వెళ్ళి స్పిటి వ్యాలీ నుంచి వెళ్తారట. వాళ్ళందరూ స్పిటి వ్యాలీ అన్నారా లేదంటే ఈ జాన్స్కర్ వ్యాలీ అన్నారా అనేది పెద్దగా ఐడియా వినిపించలేదు. ఎందుకంటే నేను బైక్ స్టాప్ చేయలేదు. వాళ్ళు నా పక్కకు వచ్చారు, మాట్లాడారు, పక్క నుంచి వెళ్ళిపోయారు. స్టాప్ చేసేంత టైం కూడా తీసుకోవాలి వాళ్ళు. సో వచ్చారు, కనిపించారు, వెళ్ళిపోయారు. అదే ఉంటుంది సార్. వచ్చాడు, చచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ రిపీట్ అన్నట్టు అలా అయిపోయింది. లాస్ట్ 1/2 hour నుంచి క్రేజీ ఉందన్నమాట రోడ్డు. స్టార్టింగ్లో రోడ్ వర్క్ జరుగుతుంటే అబ్బా చచ్చండ్రు బుక్ అయ్యాను, ఈసారి కూడా రోడ్ వర్క్ జరుగుతుందిరా ఎక్కడ కూడా అనుకున్నాను. కానీ అక్కడ మాత్రం ఏదో ప్యాచ్ చేశారు, దానికోసం నాకు ఎక్కడైనా వర్క్ జరుగుతున్నట్టు కనిపించినట్టు భయం వస్తుంది నాకు. ఈ ఘాట్ కొంచెం బాగుంది, చుట్టూ పరదాల లెక్క. ఇక్కడ చూసారా, అక్కడ మొత్తం క్లోజ్ ఉంటుంది. లాస్ట్ 25 kilometers నుంచి ఇలాగే ఉంది, ఇంకా ముందు కూడా ఇలాగే ఉంటుంది. మధ్యలో ఒక టోల్ ప్లాజా వస్తుంది, మరి అది అక్కడ ఉందా లేదంటే ఇప్పుడు తీసేసారా అనేది తెలీదు. ఎందుకంటే చాలా మారాయి, కొత్తవి 2 టోల్ ప్లాజాలు పడ్డాయి. ఉన్న టోల్ ప్లాజాని తీసేయలేదు అని నమ్మకం చెప్పలేను. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే ఘాట్ మధ్యలో టర్నింగ్లో ఉంటుంది, పైకి బాగుంటుంది ఆ వ్యూ. అటల్ టన్నల్ లెక్క ఉంటుంది చూడడానికి. ఈ రోడ్ వ్యూ చూడండి, స్ట్రైట్గా భలే ఉంది కదా, భలే సెక్సీగా ఉంది. నాకైతే భలే నచ్చేసింది. నీ అమ్మ పడవ. లాస్ట్ టైం ఇదంతా ఇంత ఎంజాయ్ చేయలేకపోయాం, ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చిన టైం నైట్ వ్యూ. ఏందిరా రోడ్డు మీదకి అలా వచ్చేస్తున్నావు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫుల్ నైట్ వ్యూ అనమాట. ఈవినింగ్ 6కి అలా ఎంటర్ అయ్యాము ఈ ఫారెస్ట్లోకి. 7, 8, 9, 10, 11, 12 వరకు జర్నీ చేసి ఒక పెట్రోల్ బంక్లో స్టే చేసాం చివరికి. వాళ్ళకి వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళిద్దరే రాయల్ ఎన్ఫీల్డ్ వెళ్తున్నారు చూసారా, వీళ్ళు ఎక్కడ ఆగినట్టున్నారు. సో ఇప్పుడు మళ్ళీ పక్కకు వచ్చారు.
హే చూసారా, నా ముందు టీఎస్ వెహికల్ ఉంది. TS 07HU9559. అమ్మ చాలానే కనిపిస్తున్నాయి, కానీ బైక్స్ మాత్రం సెట్ అవ్వట్లేదు నాతో. మొత్తానికి ఫారెస్ట్ ఏరియా కొంచెం క్రాస్ అవ్వగానే ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇది. ఎంత చీకటిగా ఉందో అసలు ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం. కొంచెం వరకు సిటీ వచ్చేసరికి నేను ఇంకా ఫారెస్ట్ అయిపోయినేమో అనుకున్నా. చూస్తే ఎంత ఉందో. ఇలాంటి చోట్లలో క్యాంప్ వేసుకోవచ్చు, కానీ ఎందుకు రిస్క్ అన్నట్టు ఆలోచిస్తున్నా. ఇంకా 450 కిలోమీటర్స్ ఎంత ఉంది, 450 కిలోమీటర్స్ అనుకుంటా. 50 కిలోమీటర్స్ చూద్దాం అన్నట్టు చూద్దాం. సో ఇక్కడ క్యాంపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా వేసుకోమన్నారు. సో ఫైనలీ ఒక క్యాంపింగ్ టెంట్కి అయితే ఒక ప్లేస్ అయితే దొరికింది. అమ్మా అదైతే తినేసిన తర్వాత వేసుకుందాం అనుకున్నా, కానీ అక్కడ నాకు అసలు సెట్ అవ్వలేదు. అమ్మా ఫస్ట్ ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకున్నా, ఇంకా పక్కనే దాబా ఉంది, ఆ దాబాకి వెళ్తే సెట్. అమ్మా కొంచెం మంచోళ్ళు ఉన్నట్టున్నారు భయ్య, అడగంగానే ఇచ్చారు. నేను నైట్ అయితే కొంచెం వాళ్ళకి హిందీ ప్రాబ్లం, నాకేమో తెలుగు ప్రాబ్లం. అమ్మా సారీ, రివర్స్లో చెప్పా. ఎన్ని కిలోమీటర్లు వచ్చానో చూసి చెప్తాను ఆగండి. మీరు ఏమేమి అనుకుంటున్నారు? కాశీ, అయోధ్య. దానికి ఇంకేమైనా ఉన్నాయా అక్కడ మాకు తెలియదని. ప్రయాగ్రాజు, ఇంకోటి వచ్చేసి ఏదో సిటీ ఉందన్నారు నా ఫ్రెండ్స్. అంటే నేను లదాఖ్ వెళ్ళినప్పుడు అటువైపు వెళ్ళిపోతాం కదా, ఢిల్లీ నుంచి వెళ్తాం కదా, ఇదే ఉత్తరప్రదేశ్ అయ్యేసరికి ఏదో ఒకటి చూసుకుంటూ పోతాం, రోజులంటూ లెక్కేం లేదు. అలాగే మన తెలుగు వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. అసలు చాలామంది కనిపించారట వాళ్ళకి. అంటే బైక్ మీద అయితే 2 కనిపించారట. సో నేను ఒక్కనే రావటం గురించి వాళ్ళు ఒక్కరే వచ్చారా, ఓ అమ్మో మీకు ఎలా ఆ ఫారెస్ట్లో ఏం భయం అనిపించలేదు, ఇప్పటిదాకా ఆ ఫారెస్ట్లో వచ్చారా అంటున్నారు. సో మధ్యాహ్నం కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి ఇక్కడ స్టే చేస్తున్నా. లేకపోయి అంటే ఈరోజు ఖచ్చితంగా ప్రయాగ్రాజ్కి 100% వెళ్ళిపోవటంలో. ఎందుకంటే నేను 1:15కి బయలుదేరాను, అదే మనం మార్నింగ్ ఇంకొక 4 అవర్స్ ముందు బయలుదేరాం కానీ ఈ 200 కిలోమీటర్స్ ఖచ్చితంగా కొట్టేసేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, రేపు మార్నింగ్ కూడా కొంచెం లేట్గానే బయలుదేరుతాను రేపైతే. ఇంకా ఎందుకంటే రేపు నైట్కి రీచ్ అయ్యేటట్టు పెట్టుకుంటా నేను. చూడాలి ఇక రేపేంటి సంగతి అనేది. రేపే ఇంకా లాస్ట్. ఇంత పెద్ద జర్నీ అనేది రేపు ఉండదు. ఈరోజు పాపం నా బైక్ని బాగా ఇబ్బంది పెట్టేశాను. సో ఇందాక మన క్యాంపింగ్ టెంట్ ఇక్కడ ఉండేది కదా, ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ సెట్ చేశాను మన బైక్ అండ్ క్యాంపింగ్ టెంట్ లోపల అందరికి చాలా డౌట్ ఉంటుంది, దీని లోపల ఎలా పడుకుంటారా అని. చూసారా, టాప్ బాక్స్, హెల్మెట్, రైడింగ్ జాకెట్. సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ వచ్చేస్తాయి. రైడింగ్ ప్యాంట్ ఇక్కడేం పెట్టుకోవచ్చు, అక్కడేం పెట్టుకోవచ్చు. లేదంటే ఒకవేళ 2 వచ్చారనుకోండి, రైడింగ్ ప్యాంటు, షూస్ అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. బ్యాగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకొని 2 ఇలా పడుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే కంఫర్ట్గా ఉంది. బంజీ గట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి, కీస్ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి, ఫోను కీస్ ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. సో అలా సెట్ చేసుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఏమన్నా చిన్నవి టవల్స్ అలాంటివి ఏమన్నా అంటే ఇక్కడ ఇలా దీనికి ఇలా ఆరేసుకోవచ్చు. అసలు క్యాంపింగ్ గురించి కూడా ఒక వీడియో తీయాలి నాకు తెలిసి, కానీ ఫుల్ ఎక్విప్మెంట్ నేను తీసుకున్న తర్వాత, ఎందుకంటే నేను లైట్స్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదు. నాకు ఇవైతే చాలు. స్పీకర్ అయితే తీసుకున్నా అంతే. సో ఈరోజు మొత్తం 310 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాము. లైట్ లేదు ఏమనుకోవద్దు, 310 కిలోమీటర్స్ జర్నీ చేసామన్నమాట. మిగతా అంతా రేపే చూసుకోవాలి. ఇంకొక 300 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గైస్, ఇక ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.